అయ్యా మీడియా మిత్రులారా, ఏంది మాకు ఈ గోస? పొద్దున్న లేస్తే ఆ అఘోరిగాన్ని చూపిస్తారు వాడుపాడుగాను. అక్కలు చెల్లెళ్ళు తల్లులు బిడ్డలు, నా దేశం నేను ఇట్లా కాపాడతా, నాది అది నీది ఇది, నేను ఏదో ధర్మం కోసం పోరాటానికి వచ్చిన, అది చెప్పిండు ఇది చెప్పిండు, చెత్త అంతా చెప్పిండు. చక్కదనాలు అమ్మాయిని వేసుకొని పోయిండు, ఆ అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిండు. వీడిని అసలు వీడు అఘోరియే కాదంట. వీడు వాళ్ళ ఊరిలోనే కొత్త బాలకు కొడితే పారిపోయి ఏదో సర్జరీ చేయించుకొని వాడేదో తిరిగి వాడేదో బతుకేది బతుకు మంచిగా బతక్క వాడు ఇట్లా ఆశ్రమం పెట్టి డబ్బులు బాగా దిగుదామని చూస్తాడు. వాడు పెట్టి ఎవడినెత్తిరి చేయబెడదామనో వాడు చూస్తాడు. ఆ అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిండు. మరి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి మైండ్ మెచ్యూరిటీ లేదా? మరి ఆ అమ్మాయి ఏమనుకుందో, డబ్బులు బాగొస్తాయి వీనికి మంచిగా సెటిల్ అవుదాం అనుకుందో, మరి ఏమనుకుందో. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ వాడు అందరినీ తిడతాడు, పోలీసు వాళ్ళని తిడతాడు, జనాలను తిడతాడు. నేను సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన అంటాడు. వాడు సనాతన ధర్మం కాపాడుతుంది, సనాతన ధర్మం పరువు తీస్తాడు. ఆడు హిందువుల పరువు తీస్తాడు, అసలు అఘోరీల పరువు తీస్తాడు. వీళ్ళందరూ ఆ నిద్రపోతారు. అసలు ఎందుకు కూకుంటారు మీరు? అసలు వాడిని ఈ కంటెంట్ లేకుండా మాట్లాడతారు. లేతే సోషల్ మీడియాలో ఈ చెత్త ఖరాబ్ న్యూస్ తప్ప. ఇంకొకడు వస్తాడు, హాయ్ దోస్తులు బాగున్నారా, మీ జాతకం బాగలేదు, ఈ నెంబర్ పెడతాన్నా, ఈ జ్యోతిష్యానికి ఒకసారి బోండి. వాడి జ్యోతిష్యం తప్ప ఇంకో మాటే మాట్లాడు. వాడికి ఇంకో కంటెంటే లేదు. ఏంది చెత్త ఖరాబ్ న్యూస్? నీ అమ్మ జీవితాలు ఆగమైపోతున్నారా నాయన. ఇప్పుడు ఇది చూసి మైండ్ ఖరాబ్ అవుతుంది. చూడు నా కళ్ళు ఎట్ట వాసినాయో. ఈ చూసి నిద్ర లేకుండా ముందు ఇవన్నీ ఆలోచించి నేను ఖరాబ్ అవుతాను నాయన. ముందు ఈ దేశాన్ని కాపాడండి. ఎవడన్నా మంచోడు ఉంటే అట్లా నా కొడుకులందరినీ తీసుకుపోయి చెత్త కొట్టండి. ఫస్ట్ దేశానికి ఉపయోగపడే పెట్టండి ఏమైనా ఉంటే. ఏంది చెత్త ఖరాబు అన్నీ? అమ్మ చెత్త.